హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే డైలీ వ్లాగ్లో నేను ఏదైతే చేస్తానో అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ లేవగానే నేను ఈ హౌస్ క్లీనింగ్ చేసుకొని మాప్ పెట్టుకున్న తర్వాత అన్నీ అయిపోయింది, క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టుకుంటాను. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం స్పెషల్ కదా, సో ఇంకా త్వరగానే పెట్టియాలి. ఈరోజే లేట్ అయిపోయింది, ఎప్పుడు అయితే త్వరగానే అయిపోద్ది. ఈరోజు కొంచెం లేట్ అయింది అంతే తప్ప ఇంకేం లేదు. హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ దీపం అయిపోయింది కదా, హారతి ఇచ్చిన తర్వాత కాసేపు నేను దండం పెట్టుకుంటాను. ఆ దండం పెట్టుకున్న తర్వాత నేను ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే నేను కంపల్సరీ దేవుళ్ళకి ఇంట్లో కూడా నేను ధూపం అయితే వేస్తాను. ఎందుకంటే ఎప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కొంచెం ఫ్రైడే ఆర్ సాటర్డే, ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే మనం కొంచెం ధూపం వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇంట్లో వస్తాయి. సో ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే మనం ధూపం వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఉంటుంది. సో మర్చిపోకుండా నేనైతే చేస్తాను. ఇక్కడ మా అత్తయ్య రాగి జావ చేశారు, అదే నేను తాగుతున్నాను. మార్నింగ్ 5:30కి అలా లేచిపోతాను కదా, సో అత్తయ్య నా కోసం, అత్తయ్య కోసం, ఇద్దరి కోసం చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ రాగి జావ తాగిన తర్వాత బట్టలన్నీ అయితే నేను వాష్ చేశాను. టెర్రస్ మీదకి వెళ్ళి అవన్నీ ఆరబెట్టాలి కదా, సో దేవుడికి దీపం పెట్టేసి 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ తాగి కొంచెం ఎనర్జీ కోసం బట్టలన్నీ వాష్ చేసి అన్నీ అయితే ఆరబెట్టేశాను. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత మా బుడ్డదానికి ఇంకో మిల్క్ తెచ్చారు. ఆ మిల్క్ అవి కూడా మరగబెట్టాలి. రెడ్ మిల్క్ ఏంటంటే అది వెంటనే మరగబెడితేనే, లేకపోతే విరిగిపోతాయి తెలుసు కదా మీ అందరికీ. సో రాగానే ఒక 1 సైడ్ ఏమో మిల్క్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ బీరకాయ కట్ చేస్తున్నాను కర్రీ కోసం. అయితే ఈరోజు సాటర్డే కాబట్టి అందరి ఇంట్లో నాన్ వెజ్ అలాగా ఉండదు, సో అందుకని వెజ్ స్పెషల్స్ ఈరోజు ఏం చేస్తున్నాం అంటే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాము. బీరకాయ కర్రీ నెక్స్ట్ ఇంకా ఇంకేం అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయ కర్రీ అండ్ టొమాటో చట్నీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. రొటీన్గా పప్పు టమాటా అయిపోతుంది. సో ఈరోజు టమాటా చట్నీ చేసి బీరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ బీరకాయ నేను పెట్టేసాను స్టవ్ మీద. కొంచెం ఆనియన్స్ అవి రెడ్డిష్ అయిన తర్వాత బీరకాయ వేసి సాల్ట్ వేసి మగ్గబెడితే అది మెత్తగా అవుతుంది. ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను. సో 1 సైడ్ రైస్, 1 సైడ్ బీరకాయ కూడా అయిపోద్ది. ఈ లోపు ఏంటంటే మనం టమాటోస్ అవి కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే బీరకాయ రైస్ అయిపోయిన తర్వాత వెంటనే పెట్టేయచ్చు. ఇక నేను ఏం చెప్తున్నానంటే అదే చెప్తున్నా, రైస్ అండ్ బీరకాయ కర్రీ అయిపోతే టొమాటో చట్నీకి రెడీగా ఉంచుకుంటే అది కూడా చేసేయచ్చు. ఆ తర్వాత టిఫిన్ తింటాను మంచి చూస్తున్నాము. ఇక్కడ అదే అంటున్నాను, టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇడ్లీ బయట నుంచే తెచ్చేసారు ఇతను. సో ఈరోజు ఇడ్లీ రుబ్బేయలేదు, సో ఇడ్లీ తీసుకొచ్చేసరి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఫోన్ మాట్లాడుతున్నారు, అదే మాట్లాడుతున్నాను. వెళ్ళండి బాతింగ్ చేసేయండి, టిఫిన్ చేసేద్దామంటే చేస్తానులే అనేసి అని అంటున్నారు. ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను కదా, ఈలోపు నువ్వు టిఫిన్ చేసి ఇడ్లీ అని అంటున్నాను. ఇక్కడ అయితే టమాటో చట్నీ కూడా చేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం రెడీష్ అయ్యాయి కదా, టొమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గబెడితే మనకి మెత్తగా అయిన తర్వాత పసుపు కారం వేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. ఈరోజు బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేశాను. సో అందుకనే వాష్ చేశాను కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ వెయ్యాలి, అదొక పని ఉంది. సో అక్కడ వంట అయిపోయింది కాబట్టి ఇంకా హాఫ్ మాత్రమే ఉంది. రైస్ బీరకాయ కర్రీ అయిపోయింది కదా, ఓన్లీ టమాటో చట్నీ కదా. ఈ టైం అయ్యేలోపు ఈ బెడ్షీట్ అవి వేస్తామన్నమాట బెడ్ మీద. సో పని అయితే అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇక నేనే మా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చేస్తున్నాను. ఇక్కడ కూర్చొని స్పెషల్ మూవీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అనమాట, మనం మూవీ. సో అది నేను అండ్ మా అత్తయ్య చూసి కొంచెం ఎంటర్టైన్మెంట్గా అవుతున్నాం అనమాట. టైం దొరికింది, సో అందుకనే ఇష్టమైన మూవీ కదా అత్తయ్య నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఈ మూవీ అయితే చూస్తున్నాము. బాగుంటుంది కదా ఈ సీన్, కామెడీగా. అండ్ ఇక్కడ మా బుడ్డ వచ్చేసారు. ఇక్కడ ఆటో అంకుల్ అనమాట అతను, మా బుడ్డతో తీసుకొని వచ్చారు. అగోండి మా గీత చూడండి ఎందుకు అలా ఉంది, కూడా బాగున్నారు కదా క్యూట్గా. అండ్ ఈవినింగ్ నలుగురం కలిసి బయటికి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాము. టెంపుల్లో అయితే చూసేద్దాం రండి. ఇక్కడ అలా బండి మీద వెళ్తుంటే వాళ్ళ డాడీని హక్ చేసుకుంది మా లినీ పాప. మా గీత తల్లేమో ముందుకు వచ్చింది, మా లినీ పాప వాళ్ళ డాడీని హక్ చేసుకుంటుంది. కూర్చోమన్నా కూర్చోదు, అస్సలు నించోనే ఉంటుంది. టెంపుల్లో
ఇక్కడైతే మనం జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. యాక్చువల్గా నిన్న మొన్న రావాల్సింది కుదరలేదు ఇతని డ్యూటీ వల్ల. సో ఇప్పుడు వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది సాంగ్స్ అయితే పాడుతున్నారు దేవుడిది. అది అయిపోయిన తర్వాత పానీపూరికి వచ్చాము. మా బొడ్డోళ్ళిద్దరికి పానీపూరి చాట్ కావాలంట. సో వాళ్ళ కోసం పానీపూరి అండ్ చాట్ వాళ్ళ డాడీ అక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ బైక్ దగ్గర మేము నించున్నాం అనమాట. వీళ్ళిద్దరితో వచ్చామంటే అస్సలు ఇంకా క్యారీ చేయలేము. ఇద్దరు ఫైటింగ్ ఆల్ ద టైమ్ ఫైటింగ్ అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా పండు తల్లి పానీపూరి కన్నాలు పెట్టేస్తుంది, నాకు హెల్ప్ చేసేస్తుంది అనమాట. మమ్మీ నేను పెడతాను అన్నది. ఓకే పెట్టానని అన్నాను. నేను హోల్స్ పెట్టేసేస్తాను, నువ్వు కర్రీ అయ్యి మమ్మీ అంది. ఓకేరా అనేసి హోల్స్ పెట్టి ఇచ్చేస్తుంది. అప్పుడే మా పండుది చాలా పెద్దదైపోయింది. మమ్మీకి చాలా విషయాల్లో హెల్పింగ్ కూడా చేసేస్తుంది. ఇంకా రెడీ అనమాట. పానీపూరి చాట్ తినడానికి రెడీ అవుతున్నారు. నేను హోల్స్ పెట్టించింది కదా మా పండు తల్లి, నేను అందులో కర్రీ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇంకెవరిది వాళ్ళకి ఇచ్చింది తినేసిన తర్వాత మార్నింగ్ బట్టలు అయితే వాష్ చేశాను కదా, ఆ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఫోల్డ్ చేస్తుంటే ఇక్కడ మా పండు తల్లి పకోడీ తెచ్చారు. వాళ్ళ డాడీ పకోడీ తింటుంది. ఆ ఫోల్డింగ్ అవుతుంది అక్కడ. గీతకు అదే చెప్తున్నాను, ఫోల్డింగ్ చేస్తున్నాను కదా కొంచెం దూరం వెళ్ళమ్మా అని. చూస్తూ ఆ ఫోల్డింగ్ చేస్తూ హ్యాపీ డేస్ మూవీ వస్తే అది కూడా చూస్తున్నాం. సాటర్డే సీరియల్స్ అవి కూడా పెద్దగా ఇంట్రెస్ట్. పాపకి కొంచెం పడుకునే ముందు మిల్క్, నాకు ఫుడ్ ఏం తినాలనిపిస్తుంది మ్యూస్లీ కొంచెం తింటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.